హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు గగనాస్ కిచెన్. ఈరోజు మనం ఎండ్రాయిలు కోడిగుడ్డు ఎలా వండుకోవాలో చూద్దామండి. ముందుగా బాండి పెట్టుకుని ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకుందాం. ఎండ్రాయిల్ అంటే కామన్గా మనకు ఆయిల్ ఎక్కువే పట్టింది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ముందుగానే మనం ఎప్పుడు క్లీన్ చేసుకున్నట్టు హాట్ వాటర్లో ఎండ్రాయిల్ని క్లీన్ చేసేసుకున్నానండి ముందుగానే. ఇప్పుడు ఆ ఎండ్రాయిల్ ముందుగానే వేసేసుకోవాలి, నూనెలో వేగితే బాగుంటుంది. దీనికి సరిపడా కొంచెం ఈ రొయ్యలకి సరిపడా కొంచెం ఉప్పు, కొంచెం పసుపు ఒకసారి కలుపుకున్నాను. నూనెలో వేగితే నీసు వాసన ఉండదు రొయ్యలు. ఇవి కొంచెం వేపుకుంటా ఉంటున్నాం కదా. ఒక పొయ్యి మీద ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. నేను 12 ఎగ్స్ తీసుకున్నాను. ఇవి వేగిపోయినాయి కదండి నూనెలో కొంచెం. ఇప్పుడు నేను కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను, సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఇవి వేసేసుకున్నాను. ఇప్పుడు కలుపుకుందామండి. ఇలా కలిపేసుకుని ఇందాక రొయ్యలు సరిపడా వేసుకున్నాం కదా ఉప్పు, ఇప్పుడేమో ఉల్లిపాయకి సరిపడా వేసుకుందాం. ఇప్పుడు కలుపుకుందాం. కలుపుకొని ఒక 10 నిమిషాలు ఉల్లిపాయ మగ్గేదాకా మూత పెట్టుకుందాం. ఉల్లిపాయ మగ్గిపోయిందండి బాగా. చూసారా, ఆయిల్ పైకి వచ్చింది. ఉల్లిపాయ బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు కారం వేసుకుందామండి. కారం వేసుకున్నాం కదా, ఒకసారి కలిపేసుకుని కలిపేసుకున్నాం కదా, కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసుకుందాం. ఎగ్స్ కూడా ఉప్పు కారం పట్టాలి కాబట్టి ఒక గ్లాస్ వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు ఎగ్స్ వేసేసుకున్నాం. ఆల్రెడీ నేను బాయిల్ చేసేసి చేసుకున్నాను, అవి వేసేసుకున్నాం. ఘాట్లు పెట్టుకుందాం. ఇదిగోండి, ఇలా ఘాట్లు పెట్టుకోండి ఎగ్స్కి. కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఒకసారి కలుపుకుందాం. ఎగ్స్ మునిగేదాకా వాటర్ పోసుకున్నాం కదా. ఇప్పుడు మూత పెట్టుకుందాం ఒక 5 నిమిషాలు. ఒకసారి చూద్దామండి ఈరిందో లేదో. చూసారా, ఇలా దగ్గరికి అయిపోయింది. ఆయిల్ ఇలా పైకి తేలాలి, అప్పుడు మనకి అయిపోయినట్టు. మీరు కూడా ఎండ్రాయిల్ కోడిగుడ్డు ఇగురు ఎలా ఉందో ట్రై చేసి కామెంట్ చేయండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మరీ మర్చిపోమాకండి.